కానీ పునాది లోపలనే పోతుండొచ్చు. కానీ పునాది లేకపోతే బిల్డింగ్ ఉంటుందా? బూత్ ప్రెసిడెంట్ లేకపోతే పార్టీ నడుస్తుందా? అందుకనే నేను మన సుధాకరానికి ఏం చెప్పినా అంటే, అన్న ఊకే కోసపెట్టకు, సంగారెడ్డి తోలుకరా, సదాశివపేట తోలుకరా, ఎందుకు వస్తలేవని ఊరికి అటెండెన్స్ తీసుకొని సంగమేశాన్నో దిక్కెళ్ళి జిల్లా అధ్యక్షురాలో దిక్కి మీద క్లాస్ తీసుకున్నాడు. ఎందుకు? దేవుడు టైం ఇచ్చింది కదా, పొద్దుగాల ఒక మండలం పొద్దుకు ఒక మండలం. మిమ్మల్ని నేనే డైరెక్ట్ కలిసి ఎట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్నాయా? ఇల్లు అంటేనే సమస్యలు ఉంటాయి. ఇంతమంది 100 మంది ఒక దగ్గర జమైన దగ్గర ఉంటాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ దయించి అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఏ కూడా మనసులో పెట్టుకోకుండ్రి. ఎందుకంటే ఈ ఎలక్షన్లు రఘునందన్ రావు కోసమో, ఎల్లయ్య కోసమో, మల్లయ్య కోసమో జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ దేశంలో ఏదైతే అసాధ్యమని చెప్పిండ్రో, అసాధ్యమని చెప్పినటువంటి ప్రతి పనిని సుసాధ్యం చేసినటువంటి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రపంచం అంతా చెప్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరికి ఇష్టమున్నా, ఎవరికి కష్టమున్నా, ఎవరికి మనసులో కోపం ఉన్నా, ఏ సర్వే వాడు ఈ టీవీ, ఆ టీవీ, మీ టీవీ, ఏ టీవీ సర్వే చేసినా ఏం చెప్తున్నారు? ఎన్నొస్తాయంటారు? 400 సీట్లతోటి నరేంద్ర మోడీ గారు 3వ జూన్ నెల మొదటి వారంలో ప్రధానమంత్రి అవుతుండు. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికి లేదు కదా. మరి 400లలో మనం నడుస్తున్నామా, నరేంద్ర మోడీ గారితో కలిసి నడుస్తలేమా అనేది ఇలా మనం ఆలోచించుకోవాలి. చిన్న చిన్న వ్యక్తిగత స్వార్థాలకి, చిన్న చిన్న పంచాయతీలకి అధ్యక్షుడు చెప్పలేదనో, బూత్ పైసలు రాలేదనో, ఇంకోటో ఆలోచించాల్సినటువంటి సమయం కాదు ఇది. అవునా? వచ్చేటి వస్తే పోయేటి పోతే డిస్టర్బెన్సెస్ ఉండేటివి ఉంటాయి. కానీ నూకొని పోవాల్సినటువంటి అవసరం, పార్టీని నడపాల్సినటువంటి అవసరం, కార్యకర్తల పునాదుల మీదనే నడవాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి ఎన్నికల ప్రచారం అప్పుడు మళ్ళా రాగానే కలవలేదు, మా ఊరికి రాలేదు, నన్ను వ్యక్తిగతంగా చెప్పలేదనేటువంటి అభిప్రాయం ఉండొద్దనే పొద్దున 7 గంటలకైనా సరే నేను మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పొద్దున పూట అయితే మీరు 9-10 కల్లా పోతే మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ లోపల మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కలిసి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంతమందిని మాట్లాడేది కూడా నేనే మైక్ ఎందుకు తీసుకున్నా అంటే, ఇది ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చినటువంటి కార్యక్రమం కాదు. మిమ్మల్ని కలిసి మీరు ఆల్రెడీ యుద్ధంలో ఉన్నారు, కార్యోన్ముఖులు, ఏకపాటి సేవ లోడ్ అయి రెడీగా ఉంది. ఎప్పుడు ఫైర్ చేయాలనడానికి ఒక 2 మాటలు మీతో మాట్లాడిపోదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చినాను. ఈ కార్యక్రమాన్ని పాపం ఉదయం 4 గంటలకు లేచి సుధాకర్ అన్న మిమ్మల్ని అందరినీ లేపిండు. నేను సుధాకర్ అన్న 5కి లేపేసరికి నేను లేచి నా అందరికి ఫోన్ చేస్తున్నా అని చెప్పిండు. సో ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమైతే. అయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవద్దని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీలు కుట్రలు పన్నుతా ఉన్నాయి, కుమ్ముక్కు అవుతా ఉన్నాయి. వాళ్ళు బలమైన అభ్యర్థిని పెడితే వీళ్ళు వీక్ క్యాండిడేట్ ను పెట్టాలి, 2 పార్టీలు కలిసి బీజేపీని ఆపాలని చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఆపే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు. ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు, సకలగులు పెట్టుడు, ఇది చేసుడు, అది చేసుడు చూసి ఏడ పైసలు ఎవరికి ఉన్నాయి. టీఆర్ఎస్ అయితే ఎవడు 100 కోట్లు పెడతాడు, ఎవడు 200 కోట్లు పెడతాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని టికెట్ అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్ కూడా రోజుకో పేరు లీక్ చేస్తుంది. ఎందుకు? ఎవరు బరువు ఎక్కువ ఇస్తారు, ఎవరు సూట్ కేసులు ఎక్కువ ఇస్తారు అనేటువంటి ఆలోచనతో పోతా ఉంది. కానీ కార్యకర్తల్ని గుర్తించి గౌరవించి పార్టీని కాపాడుకునేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఎక్కువ ఉపన్యాసం వేయడానికి రాలేదు, 3 మాటలు చెప్పిపోవడానికి వచ్చినంతే. ఒకటి, 10 మంది కలిసి పనిచేస్తే పని సుఖం అవుతుంది. ఒక్కడే బూత్ అధ్యక్షుడు కష్టపడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా సార్లు పార్టీ మనకు చెప్తుంది, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నాం. దయించి ఈ రోజైనా మన బూత్ అధ్యక్షుడు, మీ దగ్గర ఆల్రెడీ నాకు తెలిసి మీ బూత్ ఓటర్ లిస్ట్ ఉంటుంది, 10 లేదా 12 పేజీలు ఉంటాయి. ఉన్నాయా? మన ఊర్లో 10 మంది ఉంటే దయచేసి మనిషికి ఒక అమ్మ ఇచ్చి పని పంచుకోండి. పని పంచుకుంటే ఒక కమ్మల ఒక దిక్కు 30 ఓట్లు ఉంటాయి, ఇంకొక దిక్కు 30 ఓట్లు ఉంటాయి, మొత్తం 60 ఓట్లు ఉంటాయి. అమిత్ షా చెప్పినా, నరేంద్ర మోడీ గారు చెప్పినా, నడ్డా గారు చెప్పినా, మన జిల్లా అధ్యక్షులు చెప్పినా ఏం చెప్తారంటే, సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెచ్చుకోవాలి, ఇది మన డ్యూటీ. మీకు ఇచ్చిన కమ్మలు 60 ఓట్లుంటే మనం తెచ్చుకోవాల్సిన ఓట్లు 31 ఓట్లు తెచ్చుకోవాలి. అది పెద్ద యుద్ధం అని నేను అనుకుంటలేను. ఉదాహరణకి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి తమ్మి? 8 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం పేరండి? పేరు మల్లేశం. వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి. మల్లేశం ఇంటి నెంబర్ 11-8 అనుకో ఉదాహరణకి. మల్లేశంకి ఇచ్చిన కమ్మలు 60 ఓట్లు ఉన్నాయి మొత్తం. ముందు దిక్కు 30 ఓట్లు, వెనక దిక్కు 30 ఓట్లు. ఎన్ని తీసుకురావాలి మల్లేశం డ్యూటీ? అమిత్ షా గారు చెప్పినట్టు ఎన్ని తేవాలి? 31 తెచ్చుకోవాలి. రేపు కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, సమాజ్వాదీ పార్టీ, సిపిఐ, సిపిఎం, జగనన్న, షర్మిలక్క, ఇంకా 90 మంది జమ అయినా గానీ వాళ్ళకి మనం విడిచిపెట్టాల్సిన ఓట్లన్నీ 29 వాళ్ళకి విడిచిపెట్టాలి, 31 మనం తెచ్చుకోవాలి. ఇది సాధ్యం ఎట్లయితుంది ఈ 31 తెచ్చుకోవడం అనేది మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. చిన్న పని అంతే, చిన్న పని, మీకు తెలియని పని కాదు. మీరు అనుకుంటే 2 నిమిషాల పని. ఇప్పుడు మల్లేశం ఈ ఇంట్లో ఉన్నాడు, మల్లేశం దగ్గర ఉన్న కమ్మలు ఎన్ని ఓట్లు ఉన్నాయి? 60 ఓట్లు ఉన్నాయి. మల్లేశంకి రావాల్సిన లక్ష్యం ఎంత? 31 ఓట్లు రావాలి. మల్లేశం ఇంట్లో 6 ఓట్ల 8 ఓట్లు ఉన్నాయి. ఇటుపక్క ఒక 3 ఇండ్లు, ఇటుపక్క ఒక 3 ఇండ్లు. మాట్లాడగలుగుతాడా? మల్లేశం మాట్లాడలేడా? ఎవరుంటారు ఊర్లలో, పక్కిళ్ళల్లో?
పెద్దనాయన్నో చిన్నాయన్నో పాలోళ్ళో మనోళ్ళో మన కులపోల్లో ఉంటారు అంతే కదా, వేరే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మా ఇంట్లో 8 పోయినాయి, ఇంకా నాకు కావాల్సిన 31 8 పోతే ఎన్ని కావాలి? 23 కావాలి. ఈ ఇంట్లో ఒక 3, ఆ ఇంట్లో ఒక 3, ఆ ఇంట్లో ఒక 3 ఉన్నాయి అనుకోరు, చిన్నిళ్ళు ఉన్నాయి అనుకోరు, మల్లేష్ ఇంటి పక్కన 3 ఓట్లుంటే కూడా ఎన్ని అయినాయి? ఇటు 9 అయినాయి. ఇటు 4 ఓట్లు 3 ఉన్నాయి అనుకోండి, 12 అయినాయి. ఈ 12 + 9 21. వీళ్ళ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎన్ని అయినాయి మొత్తం? 29 అయినాయి. ఇంకెన్ని ఓట్లు కావాలి?